హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఇంక ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర ఎలా ఉంటుంది నా పని అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఇంకా లేవగానే ప్రతి ఒక్కరం చేసే పని ఇదే కదా, కసువు చిమ్మడం. చెట్లు పచ్చడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేనైతే కసువు చిమ్మేసి ముందు అంతా బయట అయితే కడిగేస్తున్నా. ఇంకా మాకైతే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. అంతా జిమ్మేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఎంత టైం పట్టినా సరే మార్నింగ్ అయితే ఈ పని అయితే కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకొక పని అయితే స్టార్ట్ చేస్తా. నేను ఆ పని కొంచెం సేపు, ఈ పని కొంచెం సేపు అస్సలు చేయను. పని మొత్తం వరుసగా అయితే 1 by 1 అయితే పని అంతా కంప్లీట్ చేసేస్తా. ఎంత లేటుగా లేచినా పని అయితే ఫాస్ట్గా అయిపించేస్తా. ఈరోజు అయితే కొంచెం లేటే అయింది లేవడం. ఇంకా ప్రతిరోజు అయితే 5 లోపే లేసేదాన్ని, ఈరోజు అయితే 6 అయింది. ఎంత లేటుగా లేచినా 8 కల్లా టిఫిన్ కూడా కంప్లీట్ అయితే చేసేసా. ఇంకా మేమైతే ఇద్దరమే కదా ఉండేది. ఈరోజు అయితే కొంచెం వర్క్ అయితే పొలంలో వర్క్ జరుగుతుంది జేసీబీతో. అందుకని చెప్పేసి అయితే జేసీబీ బండి అయితే మార్నింగ్ 6 కల్లా వచ్చేసింది. 6:30 అట్లా అయితే ఇంక పని అయితే స్టార్ట్ చేసింది. అక్కడ పని జరుగుతూ ఉంది. నేనైతే ఇక్కడ నా పని నేనైతే కంప్లీట్ చేస్తున్నా. ఎప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోకూడదు. ఒక రోజు మేమైతే సపోజ్ ఉన్నోళ్ళు వండుకుంటాం, ఉదయం మధ్యాహ్నం మనం కూడా వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి అన్నీ వండుతాం. మనకు కూడా అన్నీ కావాలంటే అది మాత్రం కష్టం. వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఎన్ని తెచ్చి పెట్టుకున్నా వాళ్ళకి ఏం లేకుండదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళతో పోల్చుకొని అన్ని తెచ్చుకుంటే మనం అక్కడ పొలంలో పని చివరికి అడుక్కొని కూడా ఉండదు. ఇంకా టిఫిన్ చేద్దామని ముందు బయట పని, అందుకని ఎవరితో పోల్చుకోకూడదు. మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా. ఇక్కడ చుట్టూ చెట్లు ఉండటం వల్ల కొంచెం ఈ మధ్య గాలి కూడా ఎక్కువ తోలుతా ఉంది కదా, డబ్బుతో వచ్చేది బాగా ఆకులన్నీ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఏమన్నా పురుగు బుట్ట వస్తుందని చెప్పి నేనైతే ఇంకేం లేకుండా మ్యాక్సిమం మొత్తం శుభ్రం చేసేస్తా. ఎక్కడ గడ్డి పీసు కూడా ఉంచను. మనకేం లేకుండా ఉంటే ఏదొచ్చినా వెంటనే మనకు కనిపిస్తుంది. గడ్డి అట్లా ఉంటే కనిపించదు. ఇంకా బై మిస్టేక్ మనం ఏమన్నా అటు ఇటు తిరుగుతుంటే అవి అయితే తొక్కే అవకాశాలు ఉంటాయని చెప్పి నేనైతే ఎప్పటికప్పుడు పొలంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా అయితే ఉంటూనే ఉంటా. ఇంకా ఏమన్నా తర్వాత ఆ దేవుడి దయ. చాలామందికి అయితే ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇట్లా ఉంటే పాములు రావా పొలంలో అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా. కానీ ఇంకా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉంటే ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు మిగిలింది అయితే. మేమైతే అట్లాగే అనుకొని అయితే ఉంటున్నాం. దాదాపు మేము ఇక్కడ ఉండబట్టి ఒక 5 years 6 years దాకా అయితే అవుతుంది. ఇప్పటికైతే ఇంకా దేవుడు అయితే చల్లగా చూసిండి, ఇక ముందు కూడా చల్లగా చూడాలని అయితే కోరుకుందాం. అంతకు మించి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు కదా. ఇక్కడైతే ముగ్గులు అయితే స్టార్ట్ చేసా. చూడండి ముగ్గు. ఈ మధ్య అయితే ఇంక అన్ని మెలికల ముగ్గులే వేసేస్తున్నా. సింపుల్గా 5 సుక్కలు 3 సుక్కలు అట్లా చిన్న చిన్నవి అయితే మెలికల ముగ్గులు అయితే వేసుకుంటే తొందరగా అయితే పని అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా మెలికల ముగ్గులతోనే స్టార్ట్ చేస్తున్నా. ఎక్కువ నేల ఉంటుంది కాబట్టి ఒక 2-3 ముగ్గులు అయితే వేసుకోవాలి. అందుకని చెప్పేసి అయితే చిన్న చిన్నవి వేస్తున్నా. ఒకేసారి పెద్దది వేసినా మళ్ళీ పక్కన వేయకుండా అంత బాగోదు కదా. అక్కడొకటి చిన్న చిన్నవి వేసుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకని చెప్పేసి అయితే ఈ మధ్య ఇట్లా అయితే వేస్తూ ఉన్నా. ఇంకా ఇట్లా కనిపించడం కూడా
ఈ నెలంతా మళ్ళీ ఈరోజు అయితే మారిపోతుంది, మోడల్ అయితే చేంజ్ అవుతుంది. ఇదే లాస్ట్ వీడియో ఈ విధంగా ఉండడం. జేసీబీ వర్క్ చేస్తుందని చెప్పి కదా, అయితే బావి పొడుస్తుంది, అక్కడ మంచి మట్టి ఉందని చెప్పేసి ఆ మట్టి అయితే మళ్ళీ ఇక్కడ కొంచెం రేకులలో ఈ బయట అంతా కూడా కొంచెం మట్టి అయితే వేపిస్తున్నాం. అక్కడ మట్టి బాగా ఎర్ర మట్టి అంత తువ్వ నేలగా ఉండి అంత కాళ్ళకైతే కరుచుకొస్తూ ఉంది. అందుకని కొంచెం మరసపోసి బాగా గట్టిగా చేసేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి మట్టి అయితే తోలిచ్చాం. ఇదే లాస్ట్ వీడియో మీకు ఇట్లా రావడం అయితే. అందరు వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అబ్బా. ఇంక వీడియోలో అయితే మీతో కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజులలో అయితే పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా మనకు ఉండే ఖర్చులలోనే మనం ఏ విధంగా ఖర్చు అయితే తగ్గించవచ్చు అనేసి అయితే ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంతలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తా. ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకేమన్నా మీకు తెలిసినా కూడా మీరైతే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అందరం ఒకరికొకరు సపోర్ట్గా ఉండడమే కదా కావాల్సింది. ఇంకా మనమైతే దేనికైనా సరే ముందు పెట్టే ఖర్చు అంతా కూడా మనకి ఇంట్లో అయ్యే ఖర్చు అయినా, మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం అలాంటి వాళ్ళైతే వ్యవసాయానికి పెట్టే పెట్టుబడి అయినా ప్రతిదీ కూడా 50 రూపాయలైనా సరే ఒక బుక్ పెట్టుకొని ప్రతిదీ అయితే ఆ బుక్లో అయితే రాసేసుకుంటే మనం ఎంత ఆదాయం వస్తుంది, మనకి ఎంత ఖర్చు వస్తుంది, మనకి ఎక్కడ నష్టం వస్తుంది, మనం దేంట్లో తగ్గించుకోవచ్చు అని అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఒకే వర్క్ పెట్టుకుంటూ పోయి ఏం రాసుకోకుండా ఉంటే మనకు ఏమీ అర్థం కాదు. మనకి ఏమి వచ్చింది ఎక్కడ రాలా అని తెలియదు కదా. మనం అట్లా రాసుకుంటే మనం ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఎక్కడ మిగిలించుకోవచ్చు అన్నీ అయితే అర్థమవుతూ ఉంటుంది. మేమైతే ప్రతిదీ అయితే అట్లాగే ఒక బుక్ పెట్టేసి పొలానికి పెట్టి ఎరువు ఖర్చులైనా, మందులైనా, పురుగు మందులు అయినా, చెట్ల కటింగ్ అయినా, కూలీలు అయినా సరే ఇప్పటి వరకు మేము ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాలది అంత డేటా కూడా మా దగ్గర అయితే ఇప్పటికి కూడా ఉంది. ఏ సంవత్సరం ఎంత పెట్టినా కూడా ప్రతిదీ ఇవాళ తీసినా కూడా బుక్లో కరెక్ట్గా ఉంది. కాయలు ఎక్కడికి ఎన్ని పంపించినవా అని ప్రతిదీ అయితే మేము ఇట్లాగే రాసి పెట్టుకుంటాం. ఏ తారీఖున కాయలు రేటు ఎంత అమ్మినాయి అనేది ఎవరన్నా అడిగినా కూడా మేము ఇవాళ చెప్పగలం. అట్లా ఉంది మా దగ్గర డేటా మొత్తం అయితే. అట్లా రాసుకుంటే మనకు కూడా తెలుస్తుంది కదా అసలు ఖర్చు ఎంత, మనకు వచ్చేది ఎంత, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. ఇంకా అట్లాగే మనం ఇంటి ఖర్చులో కూడా కొంత అయితే పొదుపు చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారు, అవసరమైనవి అవసరం లేని అన్నీ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు. అట్లా కాకుండా మనకి ఇంట్లో ఏమేమి ముఖ్యమైన అవసరాలు ఒక లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళామనుకో, ఆ లిస్టు ప్రకారం తీసుకొచ్చుకోవచ్చు. అదే మనం ఏం రాసుకోకుండా వెళ్తే అక్కడ అన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటాం. ఇంక ఇదైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే పూరీ కర్రీ అయితే చేద్దామని అయితే అనుకొని చేసేస్తున్నా. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడికిస్తున్నా. పూరి అయితే చాలా రోజులు అయింది చేయక, ఇంకా ఈరోజు అయితే చేస్తున్నా. దాదాపు 5-6 నెలలు అయ్యింది. అసలు ఎక్కువ అయితే పూరీలే చెయ్యం, చాలా చాలా తక్కువ. పూరి అంటే నాకు బాగానే ఇష్టం. మరి మీకు కూడా ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి. పూరి అయితే ఈరోజు
చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా బాగా పొంగినాయి కూడా. అసలు ఎట్లా వస్తుందో అనుకున్నాం. ఈ పిండి అయితే ఒక అరగంట పైనే కలిపిన తర్వాత అయితే అట్లా ఉంచేసా. చపాతీకైనా పూరీకైనా పిండి అయితే ఒక 1/2 అవర్ దాకా అయితే కలిపి ఉంచుకుంటే చాలా బాగా వస్తాయి. ఈరోజు నేనైతే 1/2 అవర్ 3/4 గంట వరకు ఉంచడం వల్లే బాగా అయితే పొంగాయని అయితే అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే చపాతీకైనా అట్లా ఎక్కువసేపు ఉంచితే బాగా మెత్తగా వస్తాయి. వెంటనే చేస్తే అస్సలు బాగోవు. ఒకసారి మీరే చూసేయచ్చు పూరి ఎలా పొంగిందో. ఇట్లా పూరి పొంగితేనే బాగుంటుంది. నిండా అంటే గట్టిగా కరకరలాడతాయి. ఇట్లా పొంగినప్పుడు అయితే పూరి మెత్తగా బాగా వస్తాయి. ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే పూరీ కర్రీ. ఎంతమందికి ఇష్టం అబ్బా? నాకైతే బాగా ఇష్టం పూరీ కర్రీ అంటే. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఎగ్ కర్రీ, అన్నం అయితే మధ్యాహ్నం చేస్తా. ఇప్పుడు మాత్రం ఇవే చేసేసి ఇంకా నేనైతే తింటున్నా బయట కూర్చొని. చాలా పచ్చటి వాతావరణంలో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా రెండు పూరీ తినేసరికి నాకైతే సరిపోయింది. పూరి ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎగుటు కొడతాయి. ఒక 2 మహా అంటే 3 కూడా తినలేరు అబ్బా. 2 పూరీలే ఎక్కువ. ఇట్లా బయట కూర్చొని తినడం అంటే నాకు బాగా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టం? బాగా చుట్టూ పచ్చటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ మరి.